కెనడా, మెక్సికోల వస్తువులపై సుంకాలను మరో నెల వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాల అంశంపై తొలుత మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బాయ్తో ట్రంప్ చర్చలు జరిపారు. తర్వాత మెక్సికోకు చెందిన వస్తువులపై 25% సుంకాలను ఒక నెల వాయిదా వేస్తున్నట్లు తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. అనంతరం కెనడా వస్తువులపై సైతం సుంకాల విధింపును మరో నెల రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికోలపై సుంకాల విధింపు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. కెనడా, మెక్సికోలపై సుంకాల అమలు వాయిదా వేయడం ఇది రెండోసారి. మరోవైపు ట్రంప్ సర్కార్ సుంకాలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ కెనడా, అమెరికాల మధ్య భవిష్యత్తులోనూ వాణిజ్య యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. సుంకాల అమలును నెల రోజులు వాయిదా వేస్తామని అమెరికా సంకేతాలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదన్నారు.